నీతోనే అన్ని పార్ట్ 43. శివానీని నిశాంత్ తన రూమ్కి రమ్మని పిలిచేసరికి కంగారు పడుతుంది. శివగారు నన్ను డ్రాప్ చేయడం చూడలేదుగా, ఎందుకు పిలుస్తున్నాడు? నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఏమంటాడో అని అతని దగ్గరకు వెళ్తుంది. మే ఆ కమిన్ సార్ అని పర్మిషన్ అడుగుతుంది శివాని. శివాని, నువ్వు రావడానికి పర్మిషన్ ఎందుకు? రా అని పిలుస్తాడు నిశాంత్. నేను ఒక టీచర్ని, చైర్మన్ సార్కి రెస్పెక్ట్ ఇవ్వాలిగా అంటుంది శివాని కోపంగా. ప్లీజ్ ఇక నన్ను క్షమించే శివాని. ఎన్ని రోజులు ఇలా? నేను చాలా పెద్ద తప్పు చేశాను, నాకు తెలుసు. బట్ ఇలానే ఉంటే మన ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. ఈ దూరాన్ని దగ్గర చేయాలి అనే కదా నువ్వు టైం తీసుకుంది. మళ్ళీ మొదటి నుంచి దప్పడం మొదలు పెడితే ఎలా? నువ్వే చెప్పు అంటాడు నిశాంత్. అసలు ఏమనుకుంటున్నాడు ఈ నిశాంత్ నా గురించి? పిచ్చిదాన్ని అనుకుంటున్నాడా ఏంటి? వీడు పిలిచినప్పుడు రావడానికి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళడానికి, కానీ ఏం చేయాలో తోచడం లేదు. వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంది శివాని. అమ్మా నాన్న ఇప్పుడిప్పుడే కొంచెం సంతోషంగా ఉన్నారు, వీడి వల్ల మళ్ళీ మా లైఫ్ అంతా అప్సెట్ అవుతుందా అని ఆలోచిస్తుంది. శివాని ఆలోచనల్లో ఉండగా నిశాంత్ ఆమెని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. శివానికి కోపం చిరున వస్తుంది. ఈడియట్, బుద్ధి ఉందా నీకు అంటూ వెనక్కి తిరిగి నిశాంత్ చంప మీద ఒక్కటి ఇస్తుంది. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం లేదా? ఎప్పుడు నీకు నచ్చినట్టే చేస్తావా? నేను చేసిన దాంట్లో తప్పేముంది శివాని అన్నాడు నిశాంత్. తప్పు లేదా? నేను వేరొకరి భార్యని తెలిసి కూడా హక్ చేసుకున్నావంటే ఏమనుకోవాలి నిన్ను? మనిద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. ఈ హగ్ ఒక లెక్కనా శివాని అంటాడు నిశాంత్ సాగదీస్తూ. అతను అలా మాట్లాడుతుంటే శివానికి చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకు మొహాన్ని అలా వికారంగా పెట్టావు? మనిద్దరి మధ్య జరిగిందే కదా. ప్లీజ్ ఇంకోసారి ఈ టాపిక్ని తీసుకురాకు. అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు నాకు పెళ్ళయింది అంటుంది శివాని. అయితే ఏంటి, రేపు విడాకులు కూడా అవుతాయి. చెప్పావు కదా, టైం ఇచ్చావు కదా, నాకు మర్చిపోయావు అప్పుడే. నిశాంత్, నన్ను మర్చిపోవడం కుదరదా అని అడుగుతుంది శివాని. ఏంటి శివాని, మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావు? నీ భర్తతో ఉండాలి అని డిసైడ్ అయ్యావా ఏంటి అని సీరియస్గా అడుగుతాడు. చెప్పు, నువ్వు అలాంటివి ఏమైనా ఊహించుకుంటే ఇప్పుడే తెంపేస్తాను ఆ బంధాలు మొత్తం అంటాడు. లేదు, నేననేది ఏంటంటే నువ్వు నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా అంటున్నాను. నాకు కొంచెం టైం కావాలి అని వెళ్ళిపోతుంటే శివాని చేయి పట్టుకుంటాడు నిశాంత్. ఒక విషయం చెప్తాను విను నిశాంత్ అని చాలా కూల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది శివాని. మన ఇద్దరి మధ్య జరిగిపోయింది ఏదో జరిగింది. ప్రెజెంట్ నాకు పెళ్ళి అయింది. నేను అతనితో ఉంటానో విడిపోతానో అనేది పక్కన పెడితే నేను ఇప్పుడు వేరొకరి భార్యని. సో ఇంకా నాకు అతనితో బంధం తెగిపోలేదు కాబట్టి నువ్వు నన్ను టచ్ చేయకుండా ఉంటే బెస్ట్. ఇలానే టచ్ చేసి ఇరిటేట్ చేసావనుకో నేను పారిపోతాను ఈ ఊరు నుంచి. ప్లీజ్ అలా చేయకు, నువ్వు చెప్పినట్టే వింటాను అంటాడు నిశాంత్. నేను చెప్పినట్టు వింటే మన ఇద్దరికి మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివాని. క్లాస్ రూమ్ బయట నుంచొని బాగా ఏడుస్తుంది శివాని. ఎందుకు నాకే ఎప్పుడు ఇలా అవుతుంది? అదృష్టం వచ్చింది అనుకునే లోపు దురదృష్టం నీడలా నాతోనే ఉంటుంది. ఇప్పుడు నేనేం అవ్వాలి? ఎవరి వైపుకు వెళ్ళాలి? ఏం చేయాలి? ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. మ్యాగీ అప్పుడే క్లాస్లో అందరినీ సైలెంట్గా ఉండండి అని అరుస్తుంది. ఆ వాయిస్ వినిపించగానే కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్తుంది శివాని. నేను ఎంత బాధలో ఉన్నా సరే నన్ను కూల్ చేసే ఒక మనిషి మ్యాగీ. చిన్నపిల్లలతో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనడానికి ఉదాహరణ మ్యాగీ. నా లైఫ్లో ఉన్న స్ట్రెస్ అంతా నీతోనే తగ్గుతుంది అనుకుంది శివాని. క్లాస్ బయట శివానీని చూసి అమ్మ లోపలికి రా అని పిలుస్తుంది మ్యాగీ. ఎక్కడికి వెళ్ళారు మీరు? వీళ్ళంతా పెద్దగా అరుస్తున్నాను, నేను ఎంత చెప్పినా వినడం లేదు అంటుంది ముద్దుగా. ఏం లేదు, చిన్న పని ఉంటే వెళ్ళాను అంటూ క్లాస్ స్టార్ట్ చేస్తుంది శివాని. శివాని వెళ్ళగానే నిశాంత్ ఆలోచనల్లో పడిపోతాడు. ఎందుకో శివాని మాటలు వింటుంటే తనను యాక్సెప్ట్ చేసేలా అనిపించడం లేదు. తన భర్తని నిజంగానే ఇష్టపడుతుందా, లేకపోతే మళ్ళీ తను నా దగ్గరకు తిరిగి రావడానికి భయపడుతుందా? నేను పోయినసారిలాగా వదిలేస్తాను అని. ఈసారి శివానికి కొండంత ధైర్యాన్ని ఇవ్వాలి నేను. తనని మంచిగా చూసుకుంటాను అని అనుకున్నాడు నిశాంత్. అతను ఆలోచనలో ఉండగా మంజు నుండి కాల్ వస్తుంది. ఏంటి మంజు, మిస్ క్లాస్ చెప్పకుండా ఫోన్ చేస్తున్నారు అన్నాడు నిశాంత్. ఇలా అయితే మీకు ఇస్తున్న జీవితం మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అంటాడు నవ్వుతూ నిశాంత్. నా జీవితమే నాశనం అయిపోయింది, జీవితం గురించి ఎందుకులే అంటుంది బాధగా. హలో మేడం, జీవితం నాశనం అవ్వడానికి అంత పెద్ద సంఘటన ఏం జరిగిందో నీ లైఫ్లో? ఇప్పుడు చెప్పాలనే ఇంట్రెస్ట్ లేదు, ఎవరికైనా ఏదైనా విషయం చెప్తేనే కదా బాధ తీరుతుంది అన్నాడు నిశాంత్. నువ్వు చెప్పింది నిజమే, కాకపోతే ఇంకేంటి అంటాడు. నా మనసులో ఉన్న మాట
బయట పెట్టినా కూడా నేను కోరుకున్నది జరగదు. అందుకనే జరగని విషయాల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని బాధపడాలి అనుకోవడం లేదు అంటుంది. సరే కానీ నువ్వు చెప్పే సూత్రాలు నాకేమీ అర్థం కావడం లేదు. మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ వస్తావో చెప్తారా అంటాడు. ఇంకెప్పటికీ రాను అనే చెప్తాను. దాంతో నాకున్న సంబంధం తీరిపోయింది. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు నిశాంత్. నిశాంత్ ప్లీజ్ నా దగ్గర ఈ టాపిక్ కాకుండా ఇంకో టాపిక్ ఏదో ఒకటి మాట్లాడు అంది మంజు. సరే పిల్లలకి క్లాస్లో పాఠాలు చెప్పుకో, పాఠాల టాపిక్స్ చాలా ఉంటాయి కదా అంటాడు. ఐ హేట్ యు అంటూ కాల్ కట్ చేస్తుంది మంజు. నిశాంత్ నవ్వుకుంటూ చూస్తుంటే ఈ అమ్మాయి ఏదో బాధలో ఉంది అనిపిస్తుంది, కానీ బయటకు చెప్పుకోలేకపోతుంది అనుకుంటాడు. చూద్దాం తన మనసులో ఉన్న మాట ఎప్పటికీ బయటపడుతుందో అనుకున్నాడు నిశాంత్. లోహిత వచ్చి శివానీని పిలుస్తుంది. చెప్పు అంటుంది డల్గా శివాని. హలో మేడం, చెప్పాల్సింది నేను కాదు నువ్వు అంది. కొత్తగా పెళ్ళైంది కదా, మీ హస్బెండ్తో లైఫ్ ఎలా ఉందో చెప్తే మేము సంతోషిస్తాము కదా అంది. ప్లీజే నన్ను విసిగించుకు, నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో డైరెక్ట్గా మాట్లాడు అంది. సరే నువ్వే చెప్పిన తర్వాత నేను ఇంకెందుకు డొంక తిరుగుడుగా మాట్లాడుతాను. ఫస్ట్ నైట్ ఎలా జరిగింది అంటుంది లోహిత సిగ్గుపడుతూ. అంత సిగ్గుపడుతూ అడిగేదానివి ఎందుకే, నీకెందుకే అంటుంది శివాని. అంటే అది ఇంకా పెళ్ళి కాలేదు కదా, కొంచెం మొహమాటంగా ఉంది. అయితే మీ అమ్మ వాళ్ళకి చెప్పు, నీకు కూడా త్వరగా పెళ్లి చేయమని అంటుంది. చెప్తూనే ఉన్నాను, వాళ్ళు వినిపించుకోవడం లేదు అంటుంది డల్గా లోహిత. అబ్బా ఆపవే ఇంకా అంటుంది శివాని కోపంగా. మమ్మీ అంటూ సంతూర్ యాడ్లోలా మ్యాగీ వస్తుంది వాళ్ళ దగ్గరకు. అప్పుడే అటుగా వెళ్తున్న నిశాంత్ మమ్మీనా అంటూ షాక్ అవుతూ శివాని వైపు చూస్తాడు. నిశాంత్ ఆగి మమ్మీయా అని షాకింగ్గా చూస్తాడు. ఓ మై గాడ్, ఇప్పుడు మ్యాగీ నా కూతురు అని తెలిస్తే శివ్ గారి గురించి తెలిసిపోతుంది నిశాంత్కి. అప్పుడు శివ్ గారికి మా ఇద్దరి గురించి చెప్పి మమ్మల్ని విడదీయాలని చూస్తాడు. ఇప్పటి వరకు ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు దొరికిపోతానేమో అని ఆలోచిస్తూ ఉంది శివాని. వసే పిల్లబడుద్దాయి, మీ అమ్మని కొంచెం సేపు కూడా ఖాళీగా ఉండనివ్వవా అంటూ లోహిత ఎత్తుకుంటుంది. ఓకే లోహితానా, వాళ్ళ మమ్మీ అనుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నిశాంత్. లోహి, ఇప్పుడు నువ్వు తెలుసో తెలియకు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు అనుకుంది మనసులో శివాని. ఆంటీ మీరు నన్ను ఎందుకు ఎత్తుకున్నారు, దించండి అంటుంది మ్యాగీ. ఒసే నీకు నేను ఆంటీ కాదు టీచర్ని, అలానే పిలువు అని వార్నింగ్ ఇస్తుంది లోహిత మ్యాగీకి. ముందు మీరు నన్ను కిందకు దించండి, నేనేం చిన్నపిల్లని కాదు. అవును నువ్వు చిన్నపిల్లవి కాదు, చాలా పెద్ద తెలివిగల అమ్మాయివి, అందుకనే కదా శివానీని మీ మమ్మీని చేసుకున్నావు అంది. మీకెందుకు కుళ్ళు, మా అమ్మ అంటే అని అంటుంది లోహిని మ్యాగీ. ఉండదా మరి కుళ్ళు, కొంచెం సేపు కూడా మా ఫ్రెండ్ని మాట్లాడుకొని ఇవ్వవు కదా, మధ్యలో దూరిపోతావు మమ్మీ అంటూ సంతూర్ యాడ్లో చిన్నపిల్లలా వచ్చేస్తావు. మ్యాగీ నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు, నేను ఆంటీతో మాట్లాడతాను అంటుంది శివాని మ్యాగీతో. ఏంటమ్మా నువ్వు కూడా నన్ను ఆంటీనే చేసావా అంటుంది లోహి. నాకు పెళ్ళైపోయింది, నా కూతురికి నువ్వు ఆంటీయే అవుతావు, కానీ ఎక్స్ట్రా చేయకు అంది శివాని. ఇప్పుడు మన ఇద్దరి మధ్య మ్యాగీ ఉంది, నేను అలాంటి విషయాలు మాట్లాడలేను కాబట్టి రేపొద్దున మాట్లాడుకుందాం, గుడ్ నైట్ అంటుంది శివాని. ఇది ఇంకా గుడ్ ఈవినింగే కదవే, కొంచెం సేపు ఉండొచ్చు కదా అంటుంది లోహి. 5 minutes ఉన్న నిశాంత్ గాడు నన్ను జిడ్డులా పట్టుకుంటాడు అనుకుంటూ మ్యాగీని తీసుకుని ఫాస్ట్గా తన ఇంటికి బయలుదేరుతుంది శివాని. నిశాంత్ ఇంట్లోకి వెళ్తూ మార్నింగ్ శివానికి తనకి మధ్య జరిగిన డిస్కషన్ తలుచుకుంటూ ఉంటాడు. ఇంకేంటి బావగారు, మొత్తం ఫిక్స్ అయిపోయినట్టే కదా మరి, ముహూర్తాలు పెట్టుకుందామా అంటారు రీతు వాళ్ళ నాన్న దివాకర్తో. నాకు ఎప్పుడో ఇష్టమే, మీరేం మాట్లాడలేదని సైలెంట్గా ఉన్నాను అంటాడు దివాకర్. నిశాంత్కి ఏమీ అర్థం కాక ఏం జరుగుతుంది అంటాడు జానకి పక్కకు వెళ్ళి. నీకేం తెలియనట్టు ఎందుకురా నాటకాలు అన్నీ, మీ ఇద్దరూ తెలిసే చేశారు కదా అంది జానకి. నేనేం చేశానమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ, కొంచెం చెప్తావా అంటాడు నిశాంత్. రీతు ఏంటి ఎప్పుడు లేనిది ఇప్పుడు చీర కట్టింది, అది కూడా స్లీవ్లెస్ బౌల్స్ వేసుకొని అంటాడు. ఒరేయ్ ఆ అమ్మాయి ఎలా డ్రెస్ వేసుకుంటే నీకెందుకురా పద్దాకలా కామెంట్ చేస్తావు అంది జానకి. నాకు అలాంటి డ్రెస్సెస్ వేస్తే నచ్చదు అందుకే అంటాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మీ పెళ్ళి జరగబోతుంది కదా అంటుంది జానకి. వాట్ పెళ్ళా, మా ఇద్దరికా, కానీ ఎవడే సెషన్ అడిగి ఇవన్నీ మొదలు పెట్టారు ఇక్కడ అని అడుగుతాడు. నాకు తెలియదు, సడన్గా వచ్చారు, మీ నాన్న
కూల్ డ్రింక్స్ స్నాక్స్ అరేంజ్ చేయంటే అరేంజ్ చేసి కూర్చున్నాను. నీతో పాటే నాకు తెలుస్తుంది అంటుంది. ఇప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి ఒక నెల తర్వాత ఎంగేజ్మెంట్ అండ్ పెళ్ళి 10 days గ్యాప్లో చేసేద్దామంటున్నారు రీతు వాళ్ళ నాన్న. మీరు ఎలా అంటే అలానే చేద్దామంటాడు దివాకర్. ఒకసారి అల్లుడు గారిని కూడా కనుక్కోండి అంటాడు రీతు ఫాదర్. మా నిశాంత్ నా మాటకి ఎదురు చెప్పడు, నేనేం చెప్తే అదే అంటాడు దివాకర్. ఓకే, మీ ఇద్దరికి కూడా ఇష్టం కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదామంటారు. ఏమైంది, ఏంటి అసలు ఇదంతా అన్నట్టుగా రీతుని చూస్తాడు నిశాంత్. రీతు నాకేం తెలియదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది నిశాంత్ ముందు. జానకి వైపు చూసి, అమ్మ నేను రీతుతో మాట్లాడాలి, తనని నా గదికి తీసుకురా అని చెప్తాడు. రే, పెళ్ళి కాకుండానే అమ్మాయితో గదిలో ఏం చేస్తావురా అంటుంది కోపంగా జానకి. నువ్వు ఊహించుకునే అంతా అక్కడ ఏమీ జరగదు, కానీ జస్ట్ క్యాజువల్గా మాట్లాడాలి, తీసుకొని రా అంటాడు. సరే, ముందు నేను రీతుని తీసుకొని వెళ్తాను, ఒక 10 minutes అయిన తర్వాత రా అంటుంది జానకి. జానకి గారు రీతుని తీసుకొని నిశాంత్ గదికి తీసుకువెళ్తారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి నిశాంత్ వస్తాడు. ఓయ్, ఏంటే, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేసావు, మీ డాడీని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అంటాడు. ఏంట్రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, చెప్పు తెగుద్ది అంటుంది కోపంగా రీతు. నువ్వే కొడతావా ఏంటి, చెప్పు తెగేలాగా, నేను కూడా కొట్టగలను అంటాడు అంతే సీరియస్గా నిశాంత్. ఏదిరా కొట్టి చూపించు అంటూ చీర కొంగుని దోపుతుంది. నేను మగవాళ్ళని కొట్టను, నాకు దూరంగా ఉండు అంటాడు. కానీ నేను ఆడవాళ్ళని కొడతాను అంటుంది అంతే కోపంగా చూస్తూ రీతు. ఎవరే ఆడవాళ్ళు, నేను అబ్బాయిని అంటాడు నిశాంత్. మరి నేను కూడా అమ్మాయిని అంటుంది అంతే కోపంగా జుట్టుని వెనక్కి విసురుతూ. ఎవరి మీదనో కోపాన్ని కొత్తిమీర కట్టలాంటి జుట్టు మీద ఎందుకు చూపిస్తున్నావు, పాపం అది ఊడిపోగలదు అన్నాడు నిశాంత్. అసలే చిన్ని కొత్తిమీర అంత ఉంది, ఎలా అంటే ఏంటి, ఎలాగో పెళ్ళి అయిపోతుంది కదా అంటుంది అంతే కోపంగా చూస్తూ రీతు. ఎవడు చేసుకుంటాడు నిన్ను పెళ్ళి, ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను, నాకు కూడా నిన్ను చేసుకోవాలి అని లేదు, కానీ తప్పడం లేదు అంటుంది రీతు. నేను సీరియస్గా అడుగుతున్నాను, ఏంటి అసలు అంటాడు. మన ఇద్దరి గురించి నాటకం ఆడదామని చెప్పావు, నేను అదే అన్న తర్వాత నిన్ను ఎప్పుడైనా కలిసానా, ఇబ్బంది పెట్టానా, నా దారిలో నేను ఉంటూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ వరల్డ్ టూర్ ప్లాన్ చేశాను. అది డాడీకి తెలిసిపోయి కోపంగా నా మీద అరిసి ఈ పెళ్లి సెట్ చేయడానికి వచ్చారు ఇక్కడికి అంటుంది రీతు. వరల్డ్ టూర్ అంటే సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, నీ మొగుడితో వెళ్ళాలి కానీ ఫ్రెండ్స్తో వెళ్ళడం ఏంటి అని అరిచారు. స్పూర్ డాడీకి తెలియనిది ఏమిటంటే 2 సంవత్సరాల్లో వరల్డ్ టూర్ అవ్వదు అని. నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను తీసుకువచ్చి మీ డాడీతో పెళ్లి సంబంధం మాట్లాడారు అంది నీతు. అయితే దీని అంతటికి కారణం నువ్వే కాబట్టి పెళ్ళి క్యాన్సిల్ చేయించు అంటాడు. నేను చేయించను, ఈరోజు కాకపోతే రేపైనా ఎవడో ఒకరిని పెళ్లి చేసుకోవాలిగా, అదే నీలాంటి తింగరి వాడిని పెళ్లి చేసుకున్నాను అనుకో, నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటుంది. మా డాడీ ఈ పెళ్ళి అనే టాపిక్ని నా దగ్గర నుంచి వదిలేయడం లేదు, ఎలాగో అలా పెళ్లి చేసేసి నన్ను వదిలించుకోవాలి అని చూస్తున్నాడు. నాకు మీ మమ్మీ చెల్లి అందరూ బాగా నచ్చారు, నువ్వు నచ్చకపోయినా పోనీలే, మనిద్దరం ఫ్రెండ్స్లా ఉందాము, లైఫ్ మనని ఎలా తీసుకుని వెళ్తే అలా ముందుకు వెళ్ళిపోదాము అంది రీతు నిశాంత్ని. శివ్ వస్తాడు శివాని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని. డాడ్ అంటూ శివుని చూడగానే హక్ చేసుకుంటుంది మ్యాగీ. డాడ్ని బాగా మిస్ అయ్యావా అని అడుగుతోంది శివాని. లేదు, నైట్ అంతా తాతయ్య అమ్మమ్మతో కబుర్లు చెప్తూ పడుకున్నాను, కథలు చెప్పారు, నాకు చాలా నచ్చింది వాళ్ళిద్దరితో ఉండడం అంటుంది మ్యాగీ. శివ్ శాంతి సోమయ్య వైపు చూసి నవ్వుతాడు. అత్తయ్య మావయ్య ఇంకా మేము వెళ్తాము, చాలా టైం అయింది కదా అంటాడు శివ్. మ్యాగీ నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నావా అని అడుగుతాడు శివ్. నేను ఈరోజు కూడా తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి డాడీ అని చెప్తుంది మ్యాగీ. లేదు, తాతయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, రా నాతో పాటుగా అంటాడు శివ్. మా మనవరాలు మాకు ఇబ్బంది ఎలా అవుతుంది అల్లుడు గారు అంటారు సోమయ్య. శివ్ ఎంత చెప్పినా సరే వాళ్ళు పంపించరు, మ్యాగీ కూడా వెళ్ళడానికి ఒప్పుకోదు. ఇక ఎందుకులే అని చెప్పేసి శివానితో కలిసి ఇంటికి బయలుదేరతాడు శివ్. శివాని కారెక్కిన దగ్గర నుంచి కూడా కోపంగా బయటకు చూస్తూ ఉంటుంది. ఏమైంది, శివాని గారు కోపంగా ఉన్నారు, మార్నింగ్ జరిగింది ఇంకా మర్చిపోలేదేమో అనుకున్నాడు శివ్. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. శివాని ఎందుకు కోపంగా ఉందో మీరు ఏమైనా గెస్ట్ చేస్తారా?
రీతు భలే ఇరికించింది కదా నిషాన్ని. స్టోరీ అయితే కంటిన్యూస్ అండి. నేను నిన్న లైవ్కి వచ్చాను నైట్ 10 అలా, ఊరికే సరదాగా అసలు చాట్ చేద్దామని వచ్చాను. అదంతా మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఒక సర్ప్రైజ్ అయితే చెప్పేశాను మీకు, అందులో రివీల్ చేశాను. లైవ్లో ఒక మెంబర్ వచ్చారు అండ్ 2 టైమ్స్ వచ్చాను నేను లైవ్కి, బట్ మీ ఎవరికి తెలియదు. సో ఒకసారి మనం అందరం కలిపి లైవ్ ట్రై చేద్దామా, లైవ్ ప్లాన్ చేద్దామా? ఆఫ్టర్నూన్ 3కి వస్తాను. మీ అందరికీ టైం ఓకే అయితే కామెంట్ చేయండి. నేను ఎప్పుడైతే లైవ్కి వస్తానో అప్పుడు మీకు కమ్యూనిటీ పోస్ట్లో అప్డేట్ ఇస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ సింబల్ నొక్కండి. నోటిఫికేషన్ సింబల్ నొక్కకపోతే కనుక మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ ఇచ్చినా లేకపోతే లైవ్కి వచ్చినా సరే మీకు తెలియదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కాదు, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే